ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు కొద్ది మాటలు మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని నామములు, దేవుడు ఎలాంటి వాడో, ఆయన పరిశుద్ధ నామములు కొన్ని విషయాలు మీ ముందుంచాలని ఆశిస్తున్నా. కొన్నిసార్లు కొద్దిమంది అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఆయన పేర్లు హిబ్రూ పదాలు ఉన్నాయి కదండి, అవి ఒకసారి అవకాశం ఉంటే మాట్లాడండి అని. కనుక సర్వోన్నతుడైన దేవుడు, ఆయన్ని హిబ్రూలో ఎల్ ఎల్యోన్ అంటారు. సర్వోన్నతుడైన దేవుడు ఎల్ ఎల్యోన్. ఈ పేరు ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనములో ప్రస్తావించబడింది. మెల్కిసెదెకు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని బైబిల్ బోధిస్తుంది, జ్ఞాపకం చేస్తుంది. సర్వోన్నతుడైన దేవుడు అనే మాటని హిబ్రూలో ఎల్ ఎల్యోన్ అని అన్నారు. సర్వోన్నతుడు అంటే మహోన్నతుడు అని అర్థం. ఉన్నతమైన దేవుడు, మహోన్నతమైన ప్రభువు. ఎల్ ఎల్యోన్ లేదా సర్వోన్నతుడైన దేవుడు అనే ఈ నామము, ఈ పేరు హిబ్రూ బైబిల్లో దాదాపు 35 సార్లు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథంలో ఎక్కువ సార్లు ఈ మాట 21 సార్లు కనిపిస్తుంది. ఎల్ ఎల్యోన్ అంటే దేవుడు, ప్రభువు అనిపించుకున్న వారందరికంటే అత్యున్నతమైన వాడు. కీర్తన 97వ కీర్తన 9వ వచనంలో కూడా ఈ జగత్తును, విశ్వాన్ని మించిపోయిన అతీతుడు. ఆకాశాలు, భూమి ఆయన సొంతం. అంటే ఆయనే శాశ్వతుడైన సృష్టికర్త. ఈ సర్వోన్నతుడైన దేవుడు మనకు దేవుడు కావటం మనకు గొప్ప భాగ్యం. సర్వోన్నతుడైన దేవుడు అంటే ఎల్ ఎల్యోన్, ఆ దేవుడు మనం కలిగి ఉండడం నిజంగా చాలా జీవితంలో మనం ధన్యత కలిగిన వాళ్ళం. ఎంతో మందికి ధన్యత లేదు. డబ్బును కలిగి ఉన్నారు, వెండి కలిగి ఉన్నారు, మంచి మంచి ఇళ్ళు కలిగి ఉన్నారు. మనకు మంచి ఇళ్ళు లేవేమో, మంచి వెండి బంగారాలు లేవేమో, మనకు డబ్బు లేదేమో, కానీ వీటన్నిటికంటే కూడా గొప్ప దేవుణ్ణి, సర్వోన్నతుడైన దేవుని కలిగి ఉన్నాం. వెండి వాళ్ళు ఉండొచ్చు, బంగారం వాళ్ళు ఉండొచ్చు, రేపు రోడ్ల మీద వేసే పరిస్థితి ఒకరోజు వస్తుంది అని యెషయా 2:20లో మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ దేవుణ్ణి కలిగి ఉన్నామే. ఎప్పటికీ కూడా ఈ దేవుడు మనకు స్థిరమైనటువంటి దేవుడు. కనుక రెండో మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఎల్ షడాయ్. ఆది కాండము 17వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై సర్వశక్తి కలిగిన దేవుడును అని తనను గూర్చి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు అనే మాట హిబ్రూ భాషలో ఎల్ షడాయిగా చెప్పబడింది. ఎల్ షడాయ్ అంటే అమిత శక్తి కలిగిన దేవుడు అని అర్థం. అంటే అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన దేవుడు. ఈరోజు మీరు ఆరాధిస్తున్న దేవుడి గురించి మీకు అవగాహన ఉందా? ఎలాంటి దేవుడో? అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయగలిగిన దేవుడు. మీ కష్టాలు ఉంటాయి, ఆయన కష్టం ఉండదు. మీకు అమ్మో ఇది అవ్వదేమో అనేది మనుషులుగా మనకుంటది, ఆయనకు అది ఉండదు. ఏదైనా కానీ సాధ్యం చేయగలిగిన దేవుడు. ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకోగలిగిన దేవుడు. తన వారికి ఏం చెయ్యాలనుకుంటాడో దాన్ని చేయగలిగిన దేవుడు. అన్నిటికీ చాలిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అని ఈ పేరు పాత నిబంధనలో 48 సార్లు మనకు కనిపిస్తుంది. గమనించండి, సర్వోన్నతుడైన దేవుడు. ఇది మెలిక్సెదెకు అనుభవం. సర్వశక్తి కలిగిన దేవుడు, ఇది అబ్రహాముకి అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, మూడోది నిత్యుడగు దేవుడు ఎల్ ఒలాం. ఆది కాండము 21వ అధ్యాయము 33వ వచనంలో అబ్రహాం ప్రార్థించినట్లుగా మనం గమనిస్తాం. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు. అబ్రహాము నిత్యుడగు దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా
ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఎల్ ఉలాం అనేది దేవుని పేరు. ఈ నామమునకు అర్థం శాశ్వత దేవుడు అని. ఉలాం అనేది 2 అర్థాలు వేరొక పదం నుండి వచ్చింది. దాగి ఉండే లేక రహస్యమైన, రెండోది కలకాలము ఉండే లేక శాశ్వతమైన అనే. నిత్యము మనం ప్రార్థిస్తే మనం ప్రార్థన చేసే దేవుడు నిత్యుడు. మనం ప్రార్థన చేసే దేవుడు నిత్యుడు. మనం ప్రార్థన చేసే దేవుడు శాశ్వతుడు, అంటే అంతము లేనివాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు అంతము లేనివాడు. అందుకే అల్ఫా ఒమేగా అంటే మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే, అంటే చివరి వాడును నేనే, అంటే అంతము లేదు, నాకు అంతము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, 4వది బేతేలు దేవుడు. ఎల్ బేతేల్ కనుక ఆదికాండము 28వ అధ్యాయము 19వ వచనంలో అతడు ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టాడు. పూర్వం ఆ ఊరి పేరు లూజు. దేవుని యెహోవా నామమును గూర్చి, ఆ నామ ప్రత్యేకత గూర్చి మనం ధ్యానిస్తున్నాం. ఒకటి సర్వోన్నతుడైన దేవుడు, రెండోది అది మెలికిసెదెకి అనుభవం, రెండోది సర్వశక్తి కలిగిన దేవుడు, ఇది అబ్రహాం యొక్క అనుభవము, మూడోది నిత్యుడగు దేవుడు, ఇది కూడా అబ్రహాం యొక్క అనుభవమే, నాలుగోది బేతేలు దేవుడు, ఇది యాకోబు యొక్క అనుభవం. బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. పాత నిబంధనలోని అతి ప్రాముఖ్యమైన స్థలాలలో ఇది ఒకటి. ఒకప్పుడు ఇది లూజు అని పిలువబడేది. వ్యతిరేకమైన లూజు అనబడిన ఈ ప్రదేశం దేవుని గృహంగా మారడం యాకోబు గమనించాడు. బేతేలు పరలోక ద్వారం, యాకోబు ఆశీర్వాదాలు పొందిన స్థలం బేతేలు అనేది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయనకి యాకోబుకి ఎల్ బేతేల్ అనగా ఆయనకి అనుభవం అన్నమాట. 5వది ఇమ్మానియేల్. యెషయా గ్రంథం 7:14లో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఈ నామం గురించి మనకు అక్కడ కనబడుతుంది. ఇమ్మానియేల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ఇంకా వివరంగా చెప్పాలి అంటే దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానియేల్ దేవుడు మనతో ఉన్న దేవుడు. సర్వకాల సర్వ వ్యవస్థలలో అనువైన దేవుడు ఇమ్మానియేల్. ఈ వాగ్దానం యేసుక్రీస్తులో నెరవేరింది. ఇది దేవుని వాగ్దాన సాఫల్యం. 700 సంవత్సరాల పూర్వం యెషయా ద్వారా చెప్పబడిన వాగ్దానం నెరవేర్పు ఇమ్మానియేల్. కనుక యెహోవా అనే మాటకు భావం ఉండడం అనే అర్థం వచ్చే హిబ్రూ పదం నుండి వచ్చింది. కొందరు హిబ్రూకు దగ్గర ఉండేలా యావే యెహోవా అనేవాడు కాదు, యావే లేదా యాహ్వే అని రాస్తారు. దీనికి ఉన్నవాణ్ణి అని అర్థం. అంటే పూర్వం నుండి ప్రస్తుతం ఉంటూ భవిష్యత్తులో కూడా వచ్చేవాడని ఉండేవాడని దాని అర్థం. ఆయన శాశ్వతంగా ఎవరితోనూ నిమిత్తం లేకుండా దేవుడై ఉండేవాడు, స్వయంభవుడు. పాత నిబంధన గ్రంథములో యెహోవా అనే మాట 6000 కంటే ఎక్కువ సార్లు కనిపిస్తుంది. ఇది దేవుని జ్ఞాపకార్థ నామం. తరతరాలుగా యూదులు ఈ నామమును, ఈ పేరును జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడైన దేవుడు ఎల్ ఎల్యోన్, సర్వశక్తి కలిగిన దేవుడు ఎల్ షడాయ్, నిత్యుడగు దేవుడు ఎల్ ఒలాం, బేతేలు దేవుడు ఎల్ బేతేల్, ఇమ్మానియేల్. కనుక వాళ్ళకి చివర ఏల్ అనే మాట మనం గమనిస్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హిబ్రూ యొక్క పేర్లతో మరి బైబిల్లో కొన్నిసార్లు మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనము, అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక ఎంతైనా మనం భాగ్యవంతులు. అలాగును మనం ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాల ముందు మేము కలిగిన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు గాను, సర్వశక్తి కలిగిన దేవుడు గాను, నిత్యుడగు దేవుడు గాను, నిత్యం ఉండే దేవుడు గాను,
బేతేరు దేవుడు గాను, మాకు తోడై ఉండే ఇమ్మానుయేలు గాను మీరు ప్రభువా మీ కొందనాలు మేము కలిగిన దేవుడుకున్న పేర్లు గురించి ఈరోజు ధ్యానం చేశాం కనుక అలాంటి శక్తి కలిగిన దేవుడివి, నిత్యము ఉండే దేవుడివి, అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసే దేవా మీకు వేలాది వందనాలు. ఈ ఉదయకాలం ముందు ఎవరు ఏ విధమైన బంధకాలలో, ఎవరు ఏ విధమైన సమస్యలలో ఉన్న వారి బంధకాలు, వారి సమస్యలు సమస్తమును కూడా విడిపించి వారి కుటుంబాలలో మీరు మేలు చేయని ప్రభువా. అబ్రహాముకి, అలాగే మెల్కిసెదెకి, అలాగే యాకోబుకి, అలాగే ఈరోజు మాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండే దేవా మీకు స్తోత్రాలు. భక్తులకు ఏ విధంగా తోడై ఉన్నారో ఈ రోజు ఉదయకాలం మాకు కూడా అలా తోడై ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయుష్వంతులుగాను చేసి అయ్యా మీకు ఉపయోగపడే బిడ్డలుగా ఉంచి ప్రతి ఒక్క విషయంలో ప్రభువా మీ పరిచర్యను అయ్యా వారి ద్వారా ముందుకు నడిపించగలిగిన కృపను మీరు దయచేయండి. మీ నామమునకు మహిమ తెచ్చుకొని వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను విడిపించి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే ఇతరులకి ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అనేకుల్ని మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.